మన గుంతకల్లు న్యూస్ కి స్వాగతం. ఘనంగా ప్రధాని నరేంద్ర మోదీ జన్మదిన వేడుకలు. అనంతపురం జిల్లా గుంతకల్ పట్టణంలో గౌరవ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ జన్మదినం పురస్కరించుకుని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొలిమి రామాంజనేయులు ఆధ్వర్యంలో గుంతకల్ పట్టణం స్థానిక అక్షర శిశు మందిరం శరణాలయంలో కేక్ కటింగ్ మరియు స్వీట్ పంపిణీ కార్యక్రమంతో పాటు శరణాలయంలో ఉన్న పిల్లలకు అన్నం వితరణ కార్యక్రమం నిర్వహించిన బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొలిమి రామాంజనేయులు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గౌరవ శాసనసభ్యులు శ్రీ గుమ్మనూరు జయరాం గారి సోదరులు శ్రీ గుమ్మనూరు నారాయణస్వామి మరియు పార్టీ సీనియర్ నాయకులు విచ్చేశారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి వక్తలు మాట్లాడుతూ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలు తన కుటుంబ సభ్యులుగా భావించి దేశం కోసం దేశ ప్రజల అభివృద్ధి కోసం రోజు 18 గంటల పాటు కృషి చేస్తున్నట్టు వ్యక్తి 22 సంవత్సరాలుగా ఓటమి ఎరుగని నాయకుడు క్రమశిక్షణ సిద్ధాంత జాతీయ భావాలతో తన సమర్థవంతమైన పరిపాలనను కొనసాగిస్తున్నటువంటి సమర్థమైన నాయకుడు మోడీ గారు. అంతేకాదు ప్రతిపక్ష పార్టీలకు కూడా వాక్చాతుర్యంతో తనపై విమర్శలకు అవకాశమివ్వని చతురత కలిగిన గొప్ప నాయకుడు మోడీ గారు. ఆయన యొక్క శక్తిని, సామర్థ్యాన్ని, ఆలోచన, ఆచరణ విధానాన్ని దేశ ప్రజలే కాకుండా ప్రపంచ దేశాలు కూడా గుర్తింపు లభించింది అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అలాగే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి యొక్క ఎన్డీఏ కూటమి భాగస్వామ్యంలో రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పయనిస్తుందని అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంతటి గొప్ప నాయకుడైన నరేంద్ర మోడీ గారికి దేశవ్యాప్తంగా కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన జన్మదిన కార్యక్రమాన్ని నిర్వహించడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ ప్రజా ఉపాధ్యక్షులు కొలిమి రామాంజనేయులు, అసెంబ్లీ కన్వీనర్ బండారు కృష్ణమూర్తి, పట్టణ అధ్యక్షుడు వడ్డే రమేష్, జనసేన నియోజకవర్గం సీనియర్ నాయకులు పూల రమణ, టీడీపీ జిల్లా మహిళా సెల్ హిమబిందు, టీడీపీ పట్టణ అధ్యక్షులు బండారు ఆనంద్, బీజేపీ సీనియర్ నాయకులు హరిహర్నాథ్, కొలిమి శేఖర్, రంగన్న, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. జన్మదినాన్ని పురస్కరించుకొని యావత్ భారతదేశమందు కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఈ యొక్క భారత ప్రధాని యొక్క జన్మదిన కార్యక్రమాన్ని జరుపుకోవడం మనం అందరూ కూడా సంతోషదాయకం. ముఖ్యంగా ఈ సంవత్సరము ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో నరేంద్ర మోడీ గారి యొక్క సారథ్యంలో, అదే విధంగా అంతటి ఘనమైన నాయకుడైనటువంటి మన ప్రియతమ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే జనసేన అధినేత అయినటువంటి ఉప ముఖ్యమంత్రి అయినటువంటి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి యొక్క చార్మితో ఈరోజు మనము కూటమిలో మొట్టమొదటిసారిగా ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క జన్మదినము కూటమితో జరుపుకోవడం మన అందరికి కూడా సంతోషదాయకము. మనం అందరికీ తెలుసు, పరిపాలన అంటేనే నీతి నిజాయితీకి ఆ సిద్ధాంతాలన్నీ కూడా నరేంద్ర మోడీకి పుష్కలంగా అబ్బినటువంటి నాయకుడు. ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఘనంగా ఆయన్ను ఎక్కడికి పోయినా హర్షధ్వానాలతో వారిని అందరూ కూడా ఎంతో అభిమానంగా ఆహ్వానించడం కూడా మనం అందరూ కూడా ఏ ప్రధానిని కూడా చూశారు. అలాగే ఈసారి కూడా ఆయన 74 సంవత్సరాలు అయినప్పటికీ కూడా యవ్వనంలో ఉన్నటువంటి యువకుడి వల్లే ఆయన నిరంతరం 18 గంటల సేపు యొక్క భారతదేశం యొక్క అభివృద్ధి కోసము, దేశ ప్రజల యొక్క వాళ్ళ సంక్షేమం కోసం కృషి చేస్తున్నాడంటే అది చాలా అసాధ్యమైనటువంటి, అనితర సాధ్యమైనటువంటి ఒక వ్యక్తికి ఉన్నటువంటి మహత్తరమైన శక్తి. కనుక అటువంటి వ్యక్తిని మనం అందరం కూడా ఒకసారి ఈ యొక్క జన్మదినాన్ని పురస్కరించుకోవడము, జరుపుకోవడము, ఆయన్ని అభినందన చెప్పి భగవంతుని ఆయనకు ఒక ఇంకా మంచి ఆయుష్ని ప్రసాదించి, ఆరోగ్యాన్ని ప్రసాదించి, దేశాన్ని ఇంకా ముందుకు నడిపించే శక్తిని ఇవ్వాలని మనం అందరం కూటమి తరపున అందరం కూడా కోరుకుంటున్నాము. కావున ఈరోజు ఈ గుంటకల్ పట్టణ శాఖ ఆధ్వర్యంలో, అలాగే నిన్న కూడా మన ఆరోగ్య శాఖ మంత్రి అయినటువంటి మన ప్రియతమ నాయకు సత్యకుమార్ అన్న గారిది కూడా నిన్న జన్మదినం అనేందువల్ల కొన్ని కారణాలు రెండు కూడా ఈరోజు మా పార్టీ తరఫున జిల్లా వ్యాప్తంగా ఈరోజు ఎక్కువ చేస్తూ ఉన్నాము. కనుక ఈ యొక్క భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ తరఫున ఈ నరేంద్ర మోడీ గారి యొక్క బర్త్డే సందర్భంగా విచ్చేసినటువంటి ముఖ్య నాయకుడైనటువంటి మన ప్రియతమ నాయకులు నారాయణ స్వామి అన్న గారికి, మరియు పట్టణ అధ్యక్షుడైనటువంటి బండారు ఆనంద్ అన్న గారికి, టీడీపీ నాయకురాలైనటువంటి హిమబిందు మేడం గారికి, మరియు మన కృష్ణారెడ్డి అన్న గారికి, మస్తానప్పన్న గారికి, ఇక్కడ మా నాయకులందరూ కూడా ఉన్నారు, మహిళా నాయకులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఎందుకంటే సమయం కూడా లేట్ అయింది కనుక ముఖ్యంగా ఇప్పుడు ఈ యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క బర్త్డే సందర్భంగా తెలిసిన విషయాల గురించి మన జనసేన
నాయకుడు పూజ రమణాన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ముఖ్య అతిథులైనటువంటి అన్న నారాయణ స్వామి అన్న గారికి, తదితర పెద్దలందరికీ కూడాను మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం పురస్కరించుకొని ఇక్కడ మనం అందరం కూడా కలవడం చాలా సంతోషంగా భావిస్తున్నాను. మోడీ గారు ఈ దేశమే నా కుటుంబం అంటూ, నాకు భార్య అయినా, బిడ్డలైనా, తల్లైనా, తండ్రైనా, భారతమాత ముద్దు బిడ్డగా నేను ఈ దేశం కోసం, నా కుటుంబమే ఈ భారతదేశం అని చెప్పినటువంటి గొప్ప వ్యక్తి మన దేశ ప్రధాని. అలాంటి మోడీ గారు నిజంగా ఈ భారతదేశానికి ప్రధాని కావడం ఆయన కాదు అదృష్టము, ఈ దేశ ప్రజల అదృష్టం అని చెప్పని సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గతంలో కూడా మన దేశాన్ని పాలించినటువంటి ప్రధానమంత్రులు ఎందరో ఉన్నారు. కానీ మన మోడీ గారు అందరి యొక్క, అంటే అప్పట్లో ఎట్లా ఉన్నదంటే ఒక పార్టీ సంబంధించిన ప్రధానమంత్రి అని చెప్పంటే పార్టీ సంబంధించిన వాళ్ళే ఆయన ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు. కానీ ఈరోజు మన ప్రధానమంత్రి మోడీ గారిని పార్టీలకు అతీతంగా, నాయకత్వాలకు అతీతంగా, కులాలకి మతాలకు అతీతంగా 50 మంది దేశంలో ఉన్నటువంటి పౌరులందరూ కూడాను ఆయన ఇష్టపడుతున్నారు అని చెప్పనంటే అతనిలో ఉన్న గొప్పతనం ఎంత అన్నది మనం అందరం కూడా బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి మనిషి పుడుతుంటాడు, చనిపోతుంటాడు, అది సహజం. అది కానీ మోడీ లాంటి వ్యక్తి పుట్టుక నుంచి ఈ రోజు దాకా కూడా దేశం కోసం, దేశ ప్రజల కోసం, మనందరి కోసం, మన దేశం కోసము, మన దేశంలోనే కాకోకుండా ప్రపంచ దేశాల్లో మన భారతదేశ కీర్తిని, ప్రతిష్టని ఆయన ఎంతగానో పైకి తీసుకొచ్చాడని చెప్పనంటే ఆయనకు మన పట్ల, మన దేశం పట్ల ఉన్న చిత్తశుద్ధి ఏంటని చెప్పనది మన దేశ ప్రజలందరూ కూడాను గర్వంగా ఆ యొక్క వ్యక్తి పేరు చెప్పుకోవాల్సిన అవసరము, ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఇది ఆయన మన దేశ ప్రధానిగా కేవలం ఇప్పుడు ఆయన జరుగుతున్న 5 సంవత్సరాల కాలం పరిమితిలోనో లేకుంటే ఒక 10 సంవత్సరాల కాల పరిమితి కోసం ఆలోచన చేయడంలో ఆయన మన దేశము ప్రపంచంలో కీర్తి ప్రతిష్టలు సంపాదించేదానికి రాబోయే 50 సంవత్సరాలకు కూడాను ఏం చేయాలన్నటువంటి ఒక ప్రణాళిక బద్ధంగా ఆయన ముందుకు పోతున్నాడని చెప్పారంటే ఆ మహానుభావుడు మన దేశం కోసం, మన కోసం ఆ భగవంతుడే సృష్టించినటువంటి ఒక వ్యక్తిగా మనందరం కూడా భావించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనము మోడీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాము. మోడీ గారు అంటేనే ఒక చాలా సింప్లిసిటీ వ్యక్తి. సింప్లిసిటీకి నిదర్శనం ఏమి అంటే వాళ్ళ తల్లి గారు చనిపోతే కూడా మోడీ గారు ఎవరికీ తెలియకుండా, అంటే ఎటువంటి హంగామా ఉండకూడదు, ఎటువంటి ఖర్చు ఉండకూడదు, అనవసరంగా ఏది కూడా మనము వేస్ట్ చేయకూడదు అనే ఒక సంకల్పంతో ఎవరికి కూడా, అంటే ఎటువంటి ఖర్చు లేకుండా మామూలు వ్యక్తిగా ఎలాగా దహన సంస్కారాలు చేస్తామో అంతకంటే కూడా తక్కువ మందితోనే ఆయన చేశారు. ఎవరిని రావద్దు, అనవసరంగా ఇబ్బంది పెట్టద్దు అని, అంటే ఆయన సింప్లిసిటీకి అదొక నిదర్శనం అన్నమాట. అలాంటి గొప్ప వ్యక్తి మన దేశ ప్రధానమంత్రిగా ఉండటం మనకు ఎంతో గర్వకారణం. ఎన్నో దేశాలలో ప్రధానమంత్రులు, ప్రెసిడెంట్లు అందరూ రిజైన్ చేస్తున్నారు. ఎందుకు అంటే దేశాన్ని బాగు చేసుకోలేక. అలాంటి సమయంలో మన దేశము ఉన్నతికి వెళ్తుంది, పైకి వెళ్తుంది తప్పనించి అన్ని దేశాలు కిందికి వెళ్ళిపోతున్నాయి. అలాంటి సమయంలో మన దేశాన్ని అన్ని విధాలుగా, సామాజికంగా, ఆర్థికంగా, అన్ని విధాల కోవిడ్ వచ్చినా కూడా ఎవరు ఎక్కడ భయపడకుండా మన ఆర్థిక పరిస్థితులు కానీ అన్నింటినీ ఎంతో ఉన్నత స్థితిలో ఉంచారు. అలాంటి గొప్ప వ్యక్తి మోడీ గారు. అంతేకాకుండా బేటీ పడావో బేటీ బచావో అనే నినాదంతో మన ఆడవాళ్ళకు కూడా ఆడపిల్ల పుట్టుకని ఎంకరేజ్ చేయాలా, ఆడపిల్లని చదివించాలా, ఒక వృత్తిలో ఒక ఉన్నత స్థాయిలో ఉంచాలా అనే గొప్ప భావాలు ఉన్న వ్యక్తి. ఈరోజు నరేంద్ర గారి పుట్టినరోజు అంటే అందరికీ సంతోషకరంగా ఉంది. ఎందుకంటే అటువంటి ప్రధాని ఇంతవరకు కూడా మనం చూడలేదు. ఇటువంటి ప్రధాని కావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు. ముఖ్యంగా 1947 ముందు గుజరాత్ కానీ బెంగాల్లో కానీ ఎంతోమంది దేశ నాయకులు పుట్టారు. అప్పట్లో వివేకానందుడు పుట్టాడు. ఆయన వివేకానంద అంటే నరేంద్ర మోడీ వివేకానంద, ఈయన నరేంద్ర మోడీ అదే పేరుతోనే. ఆయన వేరే దేశాలకు పోయినప్పుడు మన వాళ్ళని మాట్లాడిచ్చేదానికి కూడా టైం ఇవ్వలేదు. అంటే 10 నిమిషాలు మాట్లాడండి అని చెప్పిన వివేకానందని చెప్పారు. కానీ ఆయన మాట్లాడిన తర్వాత గంటన్నరైనా కూడా ఒక్కరు కూడా ఆయన మాట్లాడద్దని చెప్పలేదు. ఎందుకు అంటే మన వాళ్ళు వాక్చాతుర్యం కానీ మనం చేసే పనులు కానీ ఆ విధంగా ఉన్నాయి. అదే మాదిరిగా మన నరేంద్ర మోడీ కానీ విదేశాలకు పోతాడంటే వీసా కూడా ఇవ్వలేకపోయారు. ఎందుకు ఇవ్వలేదు? వద్దు నరేంద్ర మోడీ గారు వద్దు అనేది. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు రావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ప్రతి ఒక్క దేశము కూడా మన వారిని కోరుకుంటున్నారు. ఇక్కడ కూడా మనము
అందరూ కలిసి ఆయన అడుగుజాడల్లో మీ అందరూ నడసాలని మీ అందరినీ మనసారా కోరుకుంటున్నాను. శ్రీ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ సమావేశంలో ఎన్డీఏ కూటమి నాయకులు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ కార్యక్రమానికి మనం అందరం జరుపుకుంటున్నాం. ముఖ్యంగా మన భారతదేశ ప్రధాని గురించి ఈరోజు జన్మదిన సందర్భంగా మనము ఆయనని సేవలు అందించిన కొన్ని విషయాలు మనం కొనియాడాలి. ఎందుకంటే ప్రపంచ దేశాలు కూడా మన భారతదేశం వైపు చూసేలాగా ఒక ప్రధానమంత్రి ముచ్చటగా 3వ ప్రధానమంత్రి కావడం అది ఆషామాషి కాదు. ఒక సర్పంచ్ 3 సార్లు గెలిచేదానికి కష్టం, ఒక ఎమ్మెల్యే 3 సార్లు గెలిచేదానికి కష్టం, ఒక ఎంపీ 3 సార్లు గెలాలంటే కష్టం. ఒక భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ముచ్చటగా 3వ హ్యాట్రిక్ సాధించాడంటే మన భారతదేశానికి ఒక గర్వకారణం అని కూడా ఈ సందర్భంగా మనం కొనియాడాలి. ఎందుకంటే భారత ప్రధానమంత్రి ఈరోజు ప్రపంచ దేశాలు ఎక్కడైనా టెర్రరిజం ఉన్నా కూడా ఆయన ఎలాంటి భయపడకుండా అన్ని ప్రపంచ దేశాలు తిరిగిన వ్యక్తి నరేంద్ర మోడీ గారు. ప్రపంచ దేశాలు తిరగాలన్నా ఆ దేశానికి పోవాలన్నా కూడా ఒక ప్రధానమంత్రికి సెక్యూరిటీ ప్రాబ్లం ఉంది. అయినా కూడా అక్కడ చెప్తుంది, అయినా కూడా ఆయన దాన్ని లెక్క చేయకుండా భారతదేశానికి ఒక గుర్తింపు రావాలని ప్రపంచ దేశాలు కూడా ఆయన తిరిగి వచ్చాడు. అంటే ఆషామాషి కాదు. ప్రపంచ దేశాలు కూడా మన దేశం వైపు చూసేలాగా ప్రపంచ దేశాల్లో ఉండే ప్రధానమంత్రులు కూడా గౌరవించే ఒక ప్రధానమంత్రి మన నరేంద్ర మోడీ గారు. ఎందుకంటే ఆయన పరిపాలన అటువంటిది. ఒక భారతదేశాన్ని ఒక అన్ని సమానంగా, అన్ని కులాలని సమానంగా, ఒక భారతదేశంలో టెర్రరిజాన్ని మన భారతదేశం వైపు చూసేదానికి భయపడే విధంగా పరిపాలన చేశాడు ఆయన. ఆషామాషి కాదు. ఒక ప్రధానమంత్రి మనం ఎక్కడో మనం కూర్చున్నాం, మనం ఈ ఆనందంగా ఉన్నామంటే ప్రధానమంత్రి ఆయన సేవల వల్లే, మన ప్రధానమంత్రి సేవ వల్ల మనం ఆనందంగా ఉన్నాం. టెర్రరిజం మన భారతదేశం వైపు చూడాలని భయపడదు. ఇప్పుడు ఆ రోజు ఇటువంటి పరిపాలన ప్రపంచ దేశాల ప్రధానమంత్రులు ఈయన గౌరవించే ఒక ప్రధానమంత్రిగా పేరు పొందాడు. ఎందుకంటే ఆషామాషి కాదు. ఆ ప్రపంచ దేశాలకు వెళ్ళినప్పుడు ఈయన ఇచ్చిండే సలహాలు తీసుకొని ఈయన సమానత్వం, అక్కడ కూడా ఆయన ఇచ్చే వాయిస్, ఆయన ఇచ్చే వాగ్దానం ఏమైతే ఆయన వాయిస్ ఇస్తాడు కదా, ఆ దేశాల్లో కూడా ఈయన గొప్ప ఒక ప్రధానమంత్రిగా పేరు పొందాడు. అంటే ఆ దేశాల్లో కూడా మీరు సమానంగా ఉండండి, సమానంగా పరిపాలన చేయండి అని ఈయన చూసి కూడా మన భారతదేశ ప్రధాని చూసి ప్రపంచ దేశాలు కూడా నేర్చుకునే స్థాయికి ఈరోజు మన ప్రధానమంత్రి గారు ఎదిగారు. కాబట్టి ఈరోజు మనకేమో అదృష్టం భగవంతుడు రాశాడు. ఒక ప్రధానమంత్రి ఎన్డీఏ కూటమి ఈరోజు భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో అధికారం ఈరోజు మనం నడుపుతున్నామంటే అది ఒక మనం అదృష్టంగా భావించాలి. వివిధ రాష్ట్రాల్లో కూడా మనం చూసాం. ఎన్డీఏ కూటమి అనేది 3 పార్టీలు ఒకేసారి కలిసిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రమే. ఇది కూడా దేవుడు మనకి ఒక అదృష్టంగా మనకి ఇచ్చాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటువంటి కలయిక మన రాష్ట్రం అభివృద్ధి చేసుకునే దాంట్లోనైతేనేమి, ఒక ప్రధానమంత్రి కూడా ఈ రాష్ట్రం వైపు ఆయన కూడా ఒక భాగస్వామిగా మనకి చూసే విధంగా ఈరోజు ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చింది. కాబట్టి రాష్ట్ర ప్రజలు కూడా ఇవన్నీ గమనించి కూడా గతంలో 5 సంవత్సరాల పరిపాలన చూశారు. ఇప్పుడు ఒక పరిపాలన ఎన్డీఏ కూటమికి మనం ఈ 3 పార్టీలు కలిగికే ఒక గట్టి నిర్ణయం ఉంటుంది, మంచి పరిపాలన ఉంటుందని రాష్ట్ర ప్రజలు కూడా ఈరోజు నమ్మి ఈరోజు దేశంలోనే ఎక్కడ లేనటువంటి ఒక 175 నియోజకవర్గాల్లో ఉంటే 175లో 164 సీట్లు గెలిపించిన రాష్ట్రం ఏదైనా ఉందంటే మన రాష్ట్రం ఈరోజు ఆంధ్ర రాష్ట్రం. కాబట్టి ఈ 3 పార్టీల కలయికే ప్రధానమంత్రి గారు మనకి మద్దతు ఇవ్వడం, ఎన్డీఏ కూటమిలో చేరడం, ఈరోజు మన గొప్ప ఈరోజు ఫలితాలు కూడా మన రాష్ట్రం తెలుగుదేశం పార్టీ కైవశం చేసుకుంది. కాబట్టి ఇలాగే ఇంకా తరతరాలుగా ఈ 3 పార్టీలు కూడా కలిసి ఉంటే కూడా మన రాష్ట్రం భవిష్యత్తు బాగుంటుందని చెప్పి మనం అందరూ తెలుసుకొని ఈరోజు ఆయన మనం పుట్టినరోజు ఈరోజు జరుపుకునేదానికి మనమందరూ అందరూ ఇక్కడ చేరుకొని
ఇది ఒక అదృష్టంగా భావించి ఈ నరేంద్ర మోడీ గారి జన్మదిన శుభాకాంక్షలు మనం అందరూ తెలుపుకొని ఆయన వాళ్ళ చేసిన సేవల అడుగుజాలలో మనం నాయకులు కూడా భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం నాయకులు మనమందరూ కలిసికట్టుగా మన గుంటకల్ నియోజకవర్గంలో మనం ఇలాగే ముందుకు సాగుతారని చెప్పి సందర్భంగా తెలుసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు.